ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశా వర్కర్స్, శానిటేషన్ సిబ్బంది, మహిళా సంఘాలకు, జీహెచ్ఎంసీ కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ మహిళా దినోత్సవం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నామని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు సత్కరించే అవకాశాన్ని కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఒక టీవీని ఇప్పియాలని చెప్పేసి వారు ఏదైతే అడిగినారో మరి ఆ టీవీని కూడా ఎమ్మెల్యే గారి కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ఉప్పల్ పిహెచ్సికి ఒక టీవీని ఇవ్వడం జరిగింది. మరి టీవీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మరి ప్రకాష్ గారు ఏదైతే కార్పొరేటర్స్ అందరికీ కూడా మరి ఎమ్మెల్యే గారు దిశానిర్దేశం చేయడము మరి అందులో భాగంగా మరి మనము మొదటి రోజు పారిశుద్ధ్య కార్మికులతో అందరితో థ్యాంక్ యూ అండి. మాస్క్ కొంచెం కిందికి అనుకోండి, పైకి వచ్చేటప్పుడు అందరూ ఓకే చూడాలి, అటు సైడ్ చూడండి. ఓకే వాళ్ళకి ఇస్తుందా లేదా పారుతుంది అది కాదు, ఫస్ట్ కింద నిల్చున్న వాళ్ళందరూ నాకు తీసుకొని అన్న ఉండాలి, తీసుకుంటా ఉండండి. గీతా ప్రవీణ్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొనడానికి మంచి కార్యక్రమం కేసీఆర్ గారు గౌరవ కేటీఆర్ ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చిందో అది మొదటి రోజుగా రాఖీ కట్టే కార్యక్రమం. ఎందుకంటే అందరూ లబ్ధిదారులే కాబట్టి ప్రతి లబ్ధిదారి రాఖీ కట్టి మా పెద్దన్న అని చెప్పేసి రాఖీ కట్టడం జరిగింది. రెండో రోజు మరి ఇంటింటికి ఏదైతే కళ్యాణ లక్ష్యాల వరకు లబ్ధిదారులతో ఇంటింటికి వాళ్ళకు మరి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుని మీటింగ్లో మీటింగ్ కార్యక్రమం చేపట్టుకోవడం, దాంతోపాటు మరి ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చిల్కనగర్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారంటే చేసిన ముఖ్యంగా చేసుకుంటూ మన పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి చిల్కనగర్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు మహిళా కార్పొరేటర్ గీతా గారు, సీనియర్ నాయకులు ప్రవీణ్ గారు వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం మరి ఘనంగా జరపాలని 3 రోజులు ఘనంగా జరిపే దాంట్లో భాగంగా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో మహిళలకు సంబంధించిన సేవలు కార్యక్రమాలకు సంబంధించి మరి వాటన్నిటి కూడా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు, మహిళా ఉపాధి కొరకు, మహిళా సర్వతోభివృద్ధి అభివృద్ధి కొరకు ఏ రకంగా తోడ్పడుతున్నదనేది మరొకసారి మహిళా లోకానికి తెలిసే విధంగా, మహిళలు పడుతున్న కష్టాన్ని గుర్తించే విధంగా మహిళలు మరి ఇలా ఉదయం లేచి సాయం గురించి నిజంగా కూడా వాళ్ళ సాధక బాధకాలు మరి మీకు తెలుసు కాబట్టి మరి మీరు ఖచ్చితంగా వారి గురించి మీరు ప్రత్యేక చొరవ గతంలో కూడా తీసుకున్నారు కాబట్టి మరి వారికి ఒక చిన్న సత్కారం చేయాలని చెప్పేసి మేము ఆశపడుతూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా దానికి మీ తోడ్పాటు అందియాలని చెప్పి అడగగానే మరి వారు మీరు కార్యక్రమం చేయండి, మీకేం కావాలో దానికి కావాల్సిన వనరులని నేను సమకూరుస్తానని చెప్పేసి వారు గొప్ప హృదయంతో మరి బొంతు రామ్మోహన్ అన్న మరి ఇక్కడ 150 మందికి చీరలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్టి